నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేసి అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కోసము ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. సో వీళ్ళలో ఒక కంప్లైంట్ ఏంటి అంటే అంగం మెత్తగా ఉంది, ఫ్లాసిడ్గా ఉంది, అంగం గట్టిపడట్లేదు, సెక్షువల్ ప్రాసెస్లో ఇబ్బంది అవుతుంది అని వస్తుంటారు. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే అంగం మెత్తగా ఉండటం గురించి మాట్లాడతాం. సో ఈ ఫ్లాసిడ్ నేచర్ ఆఫ్ అంగం ఏంటి అంటే ఇది రెగ్యులర్గానే అంగం మెత్తగా ఉంటుంది డ్యూరింగ్ ద సెక్షువల్ ప్రాసెస్, అంటే ఆ సెక్స్ డిజైర్ వచ్చినప్పుడు కానీ అంగస్తంభన అనేది జరుగుతుంది. ఈ అంగస్తంభన అనేది జరగకుండా మెత్తగా ఉన్నప్పుడు దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మాకు సెక్స్ కోరికలు ఉండి కూడా ఆ ఇంటెన్స్కి తగ్గట్టు అంగం గట్టిపడకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏజ్ని బట్టి కావచ్చు, మెడికల్ కోమార్బిడిటీస్ అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, ఈవెన్ కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, ఇలాంటి ఇబ్బందుల్లో కొద్ది గొప్ప ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. అవేమీ లేకున్నా అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అన్నీ బాగుండి, హార్మోన్స్ కూడా అన్నీ బాగుండి, ఎటువంటి ఫిజికల్ అబ్నార్మాలిటీస్ లేకున్నా ఉన్నా కానీ వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ అంగస్తంభన లోపాలు రావచ్చు. దాంట్లో అంటే ఫిజికల్గా బాగుండి మెంటల్ హెల్త్ అంటే వాళ్ళ ఆలోచనలో కానీ, యాంగ్జైటీలో కానీ, మానసికంగా లోలో ఉండి అంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అక్కడ వీళ్ళకి అంగం మెత్తగా ఉండటం వాళ్ళకి ఇంకా బాధ కలిగించి ఇంకా యాంగ్జైటీకి లోనయ్యి ఈ సెక్స్లో పాల్గొనలేక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే వాళ్ళ యాంగ్జైటీతో కానీ ఎటువంటి ఫిజికల్ అబ్నార్మాలిటీస్, హార్మోనల్ ఇష్యూస్ లేకుండా సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఉన్న వాళ్ళకి మందులు ఎక్కువ పెట్టి వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకుండా, అంటే యూజువల్లీ ఏం చేస్తారు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈ వయాగ్రాలు ఇవ్వటము, వయాగ్రా వేసుకోమని సెక్స్ చేయమంటము, ఇట్లాంటివి యూజువల్గా జరుగుతుంటాయి ప్రాక్టీసెస్. సో ఇలాగా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ డిపెండెన్సీ పెరిగిపోయి ట్యాబ్లెట్ వేసుకొని సెక్స్ చేయాల్సిన పరిస్థితి, అంగాన్ని గట్టిపరచడం పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మన దగ్గర ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ పద్ధతి ఉంది, ఒక థెరపీ అనేది ఉంది. దీంతో ఏం జరుగుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి, రిజువినేట్ చేసి, బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసి మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం క్యూర్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా అంగం అనేది కొద్దిగా మనకు డిజైర్కి తగ్గట్టు అంటే కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది. ఆ సెక్షువల్ సైకిల్ని కంప్లీట్ చేస్తారు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.